Good morning, my dear students. February 23rd, APPSC Group 2 మెయిన్స్ జరగనున్న నేపథ్యంలో ఒక 10 days క్విక్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అండ్ దీనికి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ఏ వెరీ యూనిక్ సబ్జెక్ట్. అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ కన్నా ముందు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఓరియంటేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓరియంటేషన్ మీన్స్ ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క క్లస్టర్ ఏరియా ఉంటుంది. ఓరియంటేషన్ ఫర్ యూనిట్ 1, ఓరియంటేషన్ ఫర్ యూనిట్ 2, ఓరియంటేషన్ ఫర్ యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5. సో ప్రతి ఒక్క టాపిక్కి ఒక స్పెసిఫిక్ పల్స్ ఉంటుంది. అదర్వైజ్ ఆ ఓరియంటేషన్ అర్థం కాకపోతే ఏమవుతుందంటే యూ నీడ్ టు రన్ త్రూ అవుట్ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ని యూ నీడ్ టు కలెక్ట్ అండ్ యూ నీడ్ టు బై హార్ట్ మగం. సో విచ్ ఈస్ ఎ వెరీ టఫెస్ట్ టాస్క్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడే స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి డిఫరెన్స్ కనపడుతుంది. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఎగ్జామ్, ఓకే, ఆ సిలబస్ యొక్క ఓరియంటేషన్ అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిఫెన్స్ టెక్నాలజీ, సో ద మెయిన్ పర్పస్, ద మెయిన్ ఇంపార్టెంట్ కోర్ ఆఫ్ ద డిఫెన్స్ టెక్నాలజీ, ఇఫ్ యూ లుక్ ఎట్, సో డిఫెన్స్ టెక్నాలజీ అనగానే విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ డంప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇట్స్ నాట్ ట్రూ. డిఫెన్స్ టెక్నాలజీలో సిలబస్లో అడిగినది కరెంట్ని రెండింటిని లింక్ చేసుకుంటే చాలా వరకు మీరు యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో సిలబస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ టెక్నాలజీలో లెట్ us see the orientation of the defense technology. In the defense technology, vision and mission of DRDO is very important. సో విజన్ అండ్ మిషన్ ఆఫ్ DRDO మాత్రమే కాదు, ఏ మిసైల్ ఇప్పుడు ప్రయోగించారు, మిసైల్ యొక్క పొడవు, వెడల్పు, ఇవి కాదు. వాటితో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా తీసుకున్నటువంటి సమ్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్? ఫర్ ఎగ్జాంపుల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కావచ్చు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కావచ్చు, ఆర్ఎల్స్ అగ్ని సంబంధించినటువంటి కావచ్చు, డిఫెన్స్ కి సంబంధించినటువంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పార్ట్. లైక్ సో విజన్ అండ్ మిషన్ ఆఫ్ DRDO and other important segment called as, you can also see the CDS is the most expected topic now. Okay, Defense Acquisition Council. And number 3, so DRDO work సంబంధించినటువంటి recent, అంటే not all missiles are not all missions. Okay, వాటిని చదవే ప్రాసెస్లో అసలు ఆ ఇన్ఫర్మేషన్ డంప్ చేసే ప్రాసెస్లో యూ మే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కోర్ అనమాట. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ మీరు చూస్తే ఆల్ ఆర్మీ డేస్, ఎయిర్ ఫోర్స్ డే, నేవీ డే, ఓకే, అండ్ ఆర్మీ డే, ఓకే, సో దీంట్లో ఆర్మీ వెటరన్ డే, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డేస్. అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవల్, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. సో ఆ విధంగా ద ఓరియంటేషన్ షుడ్ బి అకార్డింగ్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్. ఎప్పుడైతే నీకు ఆ కోర్ అర్థమవుతుందో డెఫినెట్ గా దాన్ని చదివే ప్రిపరేషన్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఒక క్వశ్చన్ మిస్ అవ్వచ్చు. ఓకే, ఆ క్వశ్చన్ మిస్ అవ్వడానికి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మల్టిపుల్ డైనమిక్స్. ఓకే, సో దాన్ని ఒక క్వశ్చన్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ ని విపరీతంగా ఫ్లడెడ్ ఇన్ఫర్మేషన్ చేసి చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే టైం తక్కువ ఉంది, స్మార్ట్ ప్రిపరేషన్ తో తప్ప నువ్వు బయటకు రాలంట. సో అందుకని 10 days ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ప్రతి యూనిట్ 1 లో ఉన్నటువంటి టెక్నాలజీ మిషన్స్ కావచ్చు, యూనిట్ 1 లో ఉన్నటువంటి డిఫెన్స్ కావచ్చు, న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ICT, ఓకే, సైబర్ సెక్యూరిటీ వంటి ఇతర కాంపోనెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. అంటే ఒక్కొక్క టాపిక్ లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా, దాన్ని ఏ ఆస్పెక్ట్ లో చదవాలి, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డైనమిక్స్ సెగ్మెంట్ ని మనం ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్, అంటే డీటెయిల్ అనాలిసిస్ కాకుండా ఆ టాపిక్ యొక్క ఇంపార్టెంట్ ఏరియా ఏంది, కోర్ ఏంది, కోర్ని ఎలా చదవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎక్కువ మంది అభ్యర్థులు ఫెయిల్ అవుతుంది ఆ ఆస్పెక్ట్ లో అనమాట. ఓకే, సో అంటే విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఫ్లడ్ అవుతుంది. ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే ఆందోళనలో 90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్. సో ఆ నేపథ్యంలో ఐఎమ్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ వన్ స్పెసిఫిక్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఓన్లీ విత్ రిఫరెన్స్ టు ద ఓరియంటేషన్. ఓకే, అంటే ఒక్కొక్క టాపిక్ ని తీసుకోవడం, ఆ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ ఉంది.
ఎకాలజీ అంటే ఏంటి, ఎకాలజీకి సంబంధించినటువంటి మెయిన్ కాంపోనెంట్స్. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అబౌట్ ది ఎకాలజీ. ఓకే, వీటన్నిటిని 10 days ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ లో ఓకే డైలీ 3 hours నేపథ్యంలో 10 days లో 30 hours లో మొత్తం ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి భయం పోతుంది మీకు. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అష్యూర్ యూ, ఐ విల్ టేక్ ఫియర్ ఫ్రమ్ యూ. ఓకే, ఎస్ఎన్టీ అనే భయం లేదా ఎస్ఎన్టీ పట్ల ఉన్నటువంటి ఆందోళనను మాత్రం 100% తొలగించగలనని నేను బలంగా నమ్ముతాను. ఎప్పుడైతే మీరు ఆ ఎస్ఎన్టీ పట్ల ఉన్నటువంటి ఆందోళన కనుక మీరు తొలగించుకోగలిగితే చాలా ఈజీగా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్ అన్నమాట. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఈస్ నాట్ మియర్లీ డంపింగ్ ద ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పడం, లేదా ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పడం కాదు. ఒక్కొక్క చాప్టర్కి, ఒక్కొక్క టాపిక్కి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫండమెంటల్ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని ఎంత సింపుల్గా చదివితే మీకు ఎలా గుర్తుంటుంది అనేది ఈ 5 యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ని, ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా దానికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ ఇస్తూ దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 4th December. ఓకే, December 4th నుంచి స్టార్ట్ అవుతాయి. టైమింగ్ విల్ బి ఫ్రమ్ 10 to 1, మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఉంటాయి. 10 days లో దీనికి సంబంధించినటువంటి కోర్స్ అంతా కంప్లీట్ అవుతుంది. మీరు మాత్రం డెఫినెట్గా ఈ కోర్స్ని ఎక్స్ట్రీమ్గా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.